లేదు నా తండ్రి. ప్రతి పిశాచమే నీకే స్తోత్రములు నా తండ్రి. నీ రక్తంలో స్వస్థత విడుదల ఉన్నదని మేము నమ్ముచున్నాం నా తండ్రి నాయన. ప్రభా మీరన్నారు నా తండ్రి నాయన, అడుగుడి ప్రభా. అడుగుతున్నాం నా తండ్రి, నీ పాదసంలో మేము ఏక మనసుతో ప్రభా మేమందరూ కలిసి ఆ శిష్య విషయంలో నా తండ్రి నీ పాదసంలో మొరపెడుచున్నాం యేసయ్యా. ప్రభా కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి నా తండ్రి. ఆ బిడ్డని నా తండ్రి శిరస్సు నుంచి పాదం వరకు నీ రక్తాన్ని ప్రోక్షింప చేసి నా తండ్రి నాయన ప్రభా బిడ్డకి ప్రభా స్వస్థత విడుదల అనుగ్రహించిన తండ్రి. ఒక ప్రభా టెస్ట్ మనిగా బిడ్డని వాడుకోమని వేడుకుంటున్నా నా తండ్రి రాజానికి స్తోత్రం తండ్రి నాయన. డాక్టర్స్ ఆశ్చర్యపోయే రీతిగా నా తండ్రి నాయన ప్రభా వాళ్ళు నా తండ్రి నాయన ప్రభా టెస్ట్ మని ఇవ్వాలి. నీకు స్తోత్రం తండ్రి నాయన ప్రభా. నీకు వందనాలు నా తండ్రి. ప్రభా మృతులను లేపే దేవుడు అయి ఉన్నావు నా తండ్రి రాజానికి స్తోత్రం తండ్రి నాయన. ప్రభా బిడ్డని నీ చేతులు సబ్మిట్ చేస్తున్నా నా తండ్రి. ఆ కుటుంబం ప్రభా వాళ్ళ బంధుమిత్రులు ఎంతో వేదంతో ఎంతో బాధతో ఉంటున్నారు నా తండ్రి నాయన. ప్రతి బిడ్డకి ఆదరణ కలిగి చేయమని వేడుకొచ్చిన నా తండ్రి. ఆమె తీసుకుంటున్న ప్రతి ఒక్క మెడిసిన్ ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచమని వేడుకొచ్చిన నా తండ్రి నాయనకి స్తోత్రములు. తను తినే తిండిలో ప్రభా మీ రక్తాన్ని ప్రోక్షింప చేయండి నా తండ్రి నాయన ప్రభా. తను పీల్చుకునే గాలిలో పవిత్రపరచండి. యేసయ్యానికి స్తోత్రం తండ్రి నాయన. నీకే వందనాలు నా తండ్రి. ప్రభా బిడ్డ ప్రభా నీకు మహిమార్థంగా నా తండ్రి, నీకు టెస్టిమనీగా ప్రభా బిడ్డ ప్రభా నిలబెట్టుకోమని వేడుకొచ్చిన నా తండ్రి నాయన. తన ప్రభా సిస్టర్ విషయంలో ఆ బిడ్డ ఎంతో బాధపడుచున్నది నా తండ్రి. ఆ బిడ్డకు ప్రభా ఆదరణ దయచేయమని వేడుకొచ్చిన నా తండ్రి నాయన. నీకు స్తోత్రములు నా తండ్రి. ప్రభా ఈ గ్రూప్ లో ఎన్నో మిరకల్స్ మీరు చేస్తున్నారు కదా తండ్రి. ఇప్పుడే మీరు అని ఉన్నారు కదా తండ్రి నాయన. అడగండి ప్రభా, అడగండి. ఫెయిత్ తో అడుగుచున్నాం నా తండ్రి నాయన ప్రభా. మేమందరూ కలిసి ఫెయిత్ తో అడుగుచున్నాం నా తండ్రి. ఆ బిడ్డని తండ్రి ముట్టమని వేడుకొచ్చున్నాం నా తండ్రి. ఆ బిడ్డని మీరు ముట్టమని వేడుకొచ్చున్నాం నాయన. ఇప్పుడే ప్రభా ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క కణాన్ని నా తండ్రి నాయన ప్రభా కాల్చివేయమని నా తండ్రి రాజ్యానికి స్తోత్రములు. ప్రభా ఆ బిడ్డ సొంతంగా ప్రభా ఊపి తీసుకునేలాగా ప్రభా మీరు ఆ బిడ్డని ప్రభా ఆ బిడ్డను ఊపిరి ఊదమని వేడుకొచ్చున్నాను నా తండ్రి. ఆ లంగ్స్ ని ప్రభా కిడ్నీని తండ్రి నాయన ప్రభా మీరు తండ్రి నాయన నూతన పరిచయమని విక్టోరియా వేడుకొచ్చున్నాను సిస్టర్ తండ్రి ప్రార్థన నాయన ప్రభా. చేస్తున్నప్పుడు నీకే దేవుని అగ్ని స్తోత్రం శక్తి నా తండ్రి అభిషేకించబడి నాయన. ఆ పడుతుంది బిడ్డకి మనందరి నూతన మీద. లంగ్స్ ని నూతన కిడ్నీని అన్ని ప్రభా వాడిని ప్రభా నువ్వు మార్చే దేవుడు అయి ఉన్నావు. యేసయ్యానికి స్తోత్రములు నా తండ్రి నాయన ప్రభా. ప్రభా కృప చూపించు నా ఇక్కడ తండ్రి. విక్టోరియా సిస్టర్ సహాయం ప్రార్థన చేస్తున్నప్పుడు అనుగ్రహించమని దేవుని శక్తి వేడుకొచ్చున్నాను నా తండ్రి. మనందరినీ ప్రభా అభిషేకిస్తుంది. కృప చూపించండి నా తండ్రి నాయన ప్రభా. కృప చూపించమని ప్రభా మేము కేవలం ప్రార్థన చేయగలము తండ్రి. కార్యం చేసేది మీరు నా తండ్రి నాయన. ఆ కుటుంబంలో గొప్ప సంతోషాన్ని ప్రభా కుమ్మరించిన తండ్రి. ఈ చిన్న మనవిని నా తండ్రి నీ పాదశలు తీర్చుకొని ప్రభు జవాబుని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Hallelujah. Katukan saharu antia. Oh kakoria. Oh kakoraha. Oh kasashia. I'm going to do great miracles amongst you today. మీ మధ్యలో ఈ రోజు నేను అద్భుతాలు చేస్తాను. I'm going to restore the hearts of the parents and the children together. నేను తల్లిదండ్రులు మరి పిల్లల హృదయాలను ఒకరితోనే ఒకరు ఏకీభవిస్తాను. I'm restoring the children back to their parents. నేను పిల్లల హృదయాలను వాళ్ళ తల్లిదండ్రుల వైపు తిప్పుతున్నాను. Binding the husband and wife together with love. భార్యాభర్తలను ప్రేమతోని వాళ్ళ బంధాన్ని ఏకం చేస్తున్నాను. Believe it and receive it. నమ్మి మీరు పొందుకోనండి. I'm blessing the young children giving examinations. I want the children of my beloved people to be first and not the last, to be head and not the tail. నేను ఇక్కడ ఉన్న నా పిల్లలకు పరీక్షలలో సహాయం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు, మొదటిగా రావాలి. All that will happen if you diligently and carefully obey the commandments of the Lord given in the new covenant. నేను ఇవన్నీ కూడా నేను మీరు దేవుణ్ణి హృదయంతో మంచి హృదయంతో వెతికినప్పుడు నేను ఇస్తాను.
Just lift your hands wherever you are. God can see it. Just lift your hands and receive His grace, His mercy, His healing, His loving kindness. Just lift your hands and just receive what you're longing for. మీరు 2 చేతులు ఎత్తి దేవుడు చూస్తున్నాడు. మీరు పొందుకోనండి. మీరు ఏమేమి అడుగుతున్నారు, ఆయన ప్రేమను కృపను పొందుకోనండి. I'm removing the financial problems that are there amongst many of you. ఇక్కడ చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వాటిని తొలగిస్తున్నాను. When you have no help from anyone, you get help from the Almighty God. మరి ఎవరి దగ్గర నుంచి సహాయం లేనప్పుడు పరలోకం ఉన్న తండ్రే మనకు సహాయం. I'm distributing mercy, loving kindness and gifts amongst you. నేను ప్రేమ, కృప, కనికరము అలాంటి బహుమానాలన్నిటినీ మీ మధ్యలో పంచుతున్నాను. By faith to receive the gift of tongues. Lift your hand and receive it. And open your mouth in your homes and speak unknown languages. నేను అన్య భాషలు మాట్లాడే వరాన్ని ఇస్తున్నాను. మీ చేతులు ఎత్తి పొందుకొని ఇప్పుడే మాట్లాడండి. Just receive it and let the words come out of your mouths. పొందుకోనండి, ఇప్పుడే మాటలు వేరే భాషలలో మీరు ప్రార్థన చేయండి. Just by faith to receive tongues. విశ్వాసంతో అన్య భాషల వరాన్ని ఇప్పుడే పొందుకోనండి. Just receive it by faith, thanksgiving. Receive it. విశ్వాసంతోనే మళ్ళీ కృతజ్ఞత హృదయంతోనే పొందుకోనండి. Wherever you are, in your homes or elsewhere, you just start talking in unknown languages. మీరు ఎక్కడ ఉన్న, ఇంట్లో గానీ ఇంకెక్కడ ఉన్నా గానీ అన్య భాషలో మాట్లాడడం మొదలు పెట్టండి. According to your faith be it unto you. మీ విశ్వాసం చొప్పున జరుగును గాక. Some of you are looking for jobs and employment. Hallelujah, hallelujah. ఇక్కడ కొందరు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. Your financial situation is so bad you can't do unless you get a good job. మరి చాలా మంది ఆర్థిక సమస్యలు ఎంత ఘోరంగా ఉన్నాయనంటే ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బంది ఉంది. I'm opening the doors of heaven above you. Papa, just lift your hand and by faith receive a good job so you can earn your own living and provide for your family. మీరు ఇప్పుడే చేతులు ఎత్తుకొని పరలోక ద్వారాలు తెరవబడి ఉన్నాయి, అక్కడ నుంచి మీరు మంచి ఉద్యోగాలని పొందుకోనండి. My children should not suffer want. ఎందుకంటే నా పిల్లలు ఎప్పుడు కూడా బాధపడొద్దు. I want my children to be happy and rejoicing. ఎల్లప్పుడు నా పిల్లలు సంతోషంగా ఆనందపడుతూ ఉండాలి. So by faith receive what you're asking for. అందుచేత మీరు విశ్వాసంతోని మీరు ఏం అడుగుతున్నారో అవి పొందుకోనండి. My grace and mercy is upon you. నా కృప కనికరము మీ మీద ఉన్నవి. My blessings are upon you. నా ఆశీర్వాదాలు మీ మీద ఉన్నవి. I'm pouring grace upon all of you and each one of you. Grace from heaven. నేను పరలోకం నుంచి నా కృపను మీ అందరి మీద మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తున్నాను. Be thankful and receive it. మీరు కృతజ్ఞత స్తుతులతో పొందుకోనండి. In Jesus' name, amen. యేసు నామమున ఆమేన్. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah, Jesus. Amen. Thank you, Amen. Father. Thank you very much, Lord Father, Praise for God. Almighty. Praise God. Hallelujah. Just thank and Jesus. praise God, all of you. Just thank and praise God. దేవునికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. Those who really believe that God is giving them what they want, just thank and praise God. ఎవరైతే దేవుడు వాళ్ళు ఏమడిగారో అవి ఇస్తున్నారు అని నమ్ముతున్నారో మీరందరూ ధన్యవాదాలు తెలుపుతూ దేవునికి స్తుతించండి. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord.
Thank you. Hallelujah, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Don't be ashamed. Just open your mouth wherever you are and thank the Lord for hearing the cry of your heart. Hallelujah. 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 You find change in your body, Pushpa Padma? పుష్ప పద్మ సిస్టర్ కొంచెము శరీరంలో కొంచెం స్వస్థత పొందినట్లు అనిపిస్తుంది ఏమన్నా? దేవుని ఆత్మ చేత నింపబడ్డాను సిస్టర్. షీఈ్ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఆంటీ. Okay. Praise God, praise God, praise God, praise God, praise God. Glory, glory, glory to God. Anybody else wanting any prayer requests? Auntie, we'll continue to pray for that forgiving of sins, Auntie, and ask God to give grace to forgive others, Auntie. Okay. Would you lead that prayer, Kalpana? We always pray. You read in Telugu, so it's better that Auntie, way. yeah. Come on, Kalpana. Yeah, yes, Auntie. We'll ask all to join, Auntie. Yeah, we'll ask all to join. Start it off. Yeah. అందరము చేయనప్పుగా ఉంది ప్రేయర్ చేయించండి సిస్టర్. మొదటగా దేవుణ్ణి ఒకసారి క్షమించమని అడుగుదాం. ఎందుకంటే ఇతరులను క్షమించడం అనేది అంత ఈజీ కాదు కదా. నేనే సిస్టర్ ని రిక్వెస్ట్ అడిగాను. అందరము అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేసుకుందాం సిస్టర్. హల్లెలూయా రబ్బక శకందరకిన మరస్తోత్రం తండ్రి ప్రభువా. అన్నతన మనాలకిన మలసకత బరస్తోత్రం తండ్రి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, లవ్ యూ. Yes, Lord Jesus, అగలశికే మోరికిన మనస్తోత్రం తండ్రి ప్రభువా. మమ్మల్ని క్షమించండి నాయన. కరబలికిన మరస్తోత్రం తండ్రి. Bless us to forgive all కనమ శకల కిరవడి కిరబలడ స్తోత్రం తండ్రి ప్రభువా. Yes, Lord Jesus, Father in heaven, ఇంకని మన తండ్రి కనబడతరపడ. Hallelujah, Jesus, Father కోలియా నమనక స్తోత్రం తండ్రి నాయన ప్రభువా. లఖరబ లఖరబషి కియోకిన మరస్తోత్రం తండ్రి నాయన. కలబలకిన కిర్కిర స్తోత్రం తండ్రి. తిని నిరాల కరబరస్తోత్రం నాయన ప్రభువా. స్తోత్రం నాయన. Lord Jesus, Father, please, Father, kila maraguri na kalamana mara bala kada badari likira bara shakada badi tripala tali trabala kina mana shikidi bilidi karabada tribala karabara kili mitni yara bala kala shakandale. Yes, Lord Jesus, Father in heaven, in Jesus' name we pray, Lord. Akala shikidi bidi likiti kile bidi kira bala karabada tribala kadandra bala kala. Lord, we come before you, Lord. We come before you, Lord. We ask wives to forgive their husbands, Lord. We ask wives to forgive their husbands, Lord. Right now, Lord. Oh God, every wife confess her sins towards her husband. Every unforgiving attitude towards the husband, Lord, forgive. Kalpana, translate. ప్రభు, మేము మా భర్తల ఎదుట ఏదన్నా క్షమించని ఎడల మమ్మల్ని క్షమించండి. However bad the husband is, let the wife forgive her husband, each one of you. ప్రభు, భర్తలు ఎంత భయంకరంగా మమ్మల్ని బాధించినా గానీ మేము క్షమించేలాగా ఆశీర్వదించండి. Let's repeat after Kalpana. Kalpana, you translate in Telugu. Tell them to repeat after you. ఇప్పుడు మనము పశ్చాత్తాప ప్రార్థన చేసుకుందాము. ఆంటీ చెప్తారు, నేను చెప్తాను, అదే మళ్ళీ మీరు కూడా చెప్పండి. Lord God, I forgive my husband, however bad he may be. ప్రభువా, నేను నా భర్తను క్షమిస్తున్నాను, ఎంత చెడ్డవాటైనా గాని. Lord, I forgive him. He doesn't understand me. He doesn't respect me. He doesn't honor me, but I forgive him. ప్రభువా, ఆయన నన్ను ఎంత హీనంగా మాట్లాడినా గాని, ఎలాంటి సందర్భాలలో నన్ను అవమానించినా గాని నేను ఇంకను కూడా ఆయనను క్షమిస్తున్నాను. Lord God, he doesn't even know about Christ and he doesn't want to follow Christ. ప్రభు, ఆయనకు ఇంకా యేసు ప్రభు అంటే కూడా ఎవరో తెలియదు, ఆయనను అనుసరించాలని కూడా తెలియదు.
Lord God, forgive him for his hardness of heart. ప్రభా తన రాతి లాంటి హృదయాన్ని బట్టి మీరు క్షమించండి. Remove his heart of stone and give him a heart of flesh. ప్రభా తన బండ హృదయాన్ని మార్చి తనకు ఒక మాంస హృదయాన్ని ఇవ్వండి. Remove his heart of stone, Lord. Melt his heart, O Lord. ప్రభా తన హృదయాన్ని కరిగించండి. తన రాతి గుండె నుంచి మాంస గుండెలాగా తయారు చేయండి. Break the control of Satan over him, Jesus. ప్రభువా సాతాను యొక్క శక్తిని తన చేతిని మా కుటుంబాన్ని నుంచి మేము తొలగిస్తున్నాము. Break every claim Satan is making over him. ప్రభువా సాతాను తన గురించి ఏమేమి చెప్తుందో వాటన్నిటిని కూడా యేసు నామములో తొలగిస్తున్నాము. Let him give his heart to the Lord Jesus Christ. తన హృదయాన్ని జీవించు దేవుడికి ఇచ్చినట్లుగా ఆశీర్వదించండి. And as a wife, just forgive him for everything he has done to hurt you. ప్రభు ఒక భార్యగా ఆయన చేసిన ప్రతి దానికి కూడా నేను క్షమిస్తున్నాను. Just say, Jesus, I forgive my husband. యేసు ప్రభువా నేను నా భర్తను క్షమిస్తున్నాను. Jesus, I bless my husband. యేసు ప్రభువా నా భర్తను నేను ఆశీర్వదిస్తున్నాను. Jesus, you also forgive my husband. యేసు ప్రభు మీరు కూడా నా భర్తను క్షమించండి. And you bless my husband, Jesus. ఇంకాను కూడా మీరు నా భర్తను ఆశీర్వదించండి. We thank you and praise you that you heard us. మా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. Let us pray for our children. ప్రభువా ఇంకా ఇప్పుడు పిల్లల కోసం ప్రార్థిస్తున్నాము. Lord, our children have been so disobedient to you. ప్రభువా పిల్లలు ఎంతో అవిధేయులై ఉన్నారు. They have gone away from God. ప్రభువా వాళ్ళు దేవుడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయారు. Forgive them, Lord. Forgive them. వాళ్ళని క్షమించండి. Work a complete transformation in our children. ప్రభువా పిల్లలలో జీవితాలలో ఒక సంపూర్ణమైన మార్పును తీసుకురండి. Let them become obedient children. వాళ్ళు దేవుడికి ఎంతో విధేయులాగా వాళ్ళు కావాలి. Remove every stubbornness and every rebellion from our children. ప్రభు వాళ్ళలో ఉన్న ఒక మొండితనాన్ని అన్నిటినీ ఎదిరిచ్చే మాటలను అన్నిటిని మీరు తొలగించండి. Help their ears to open and their eyes to open so that they can see the beauty of Jesus. ప్రభు వాళ్ళ యేసు ప్రభు యొక్క అందాన్ని చూచినట్లుగా వాళ్ళ మనోనేత్రములను తెరవండి. Jesus, we pray for salvation of each of our children. ప్రభువా మరి మా పిల్లల యొక్క రక్షణ కోసం ప్రార్థిస్తున్నాము. We repent that we have not been such good mothers. మేము ఒక మంచి తల్లిగా లేనందుకు ఎంతో పశ్చాత్తాపపడుతున్నాము. Forgive us, Jesus. Forgive us. మమ్మల్ని క్షమించండి. Now you just repent before God in your own language. Say, sorry, Jesus, that we have not been good mothers. ఎవరికి వాళ్ళు పర్సనల్ గా దేవుని ముందట పశ్చాత్తాపడదాము కొంచెం సమయం తీసుకొని. Sorry, Jesus, we didn't discipline our children from small age. మమ్మల్ని క్షమించు ప్రభువా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలేదు. Sorry, Jesus, we didn't teach them anything from the Bible. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి వారికి ఏమి బోధించినందుకు మమ్మల్ని క్షమించండి. Sorry, Jesus, we didn't have family prayer every day. ప్రభువా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన లేనందుకు మమ్మల్ని క్షమించండి. Have mercy upon our children. Have mercy upon our children. ప్రభువా మా పిల్లల పైన నీ కనికరం చూపండి. Save them from satanic attacks. ప్రభువా సాతాను యొక్క దుష్టుల యొక్క దాడి నుంచి వారిని రక్షించండి. Draw them into kingdom of God. పరలోక రాజ్యంలో ఒక వైపు కొనండి. We dedicate our children to Jesus. మా పిల్లల్ని మేము యేసు ప్రభుకి అప్పజెపుతున్నాము.
them give their hearts to you, Lord. వాళ్ళ హృదయాల్ని సంపూర్ణంగా మీకు ఇవ్వమని అడుగుతున్నాము. Do miracle amongst them వారి మధ్యన అద్భుతాలు చేయండి. and bring about a complete change. ఒక సంపూర్ణమైన మార్పును తీసుకురండి. Let them resemble Christ. యేసు ప్రభు మాదిరిగా పోలిన వారిలాగా ఉండాలి. And Lord, as mothers, give us the grace to have family prayer every day. ప్రభు ఒక తల్లుల్లాగా మా యందు మీరు దయ కృప ఉంచి మేము ఈ ఫ్యామిలీ ప్రేయర్ అంటే కుటుంబ ప్రార్థన మాకు రోజు ఉండేలాగా ఆశీర్వదించండి. And help our husbands also to join the family prayer. మరి భర్తలను కూడా ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొనడానికి ఆశీర్వదించండి. We look for complete transformation. మరి పరిపూర్ణమైన మార్పు కోసము మేము ఎదురు చూస్తున్నాము. And we thank you and praise you. ప్రభువా నీకు ధన్యవాదాలు తెలుపుతూ నిన్ను స్తుతిగా గణం చేస్తూ మిమ్మల్ని కీర్తనలతో చెప్తున్నాము. In Jesus' name, amen. యేసు ప్రభు నామమున ఆమేన్. Amen. Praise God. Praise God. Yeah.